చిన్న ఫెయిల్యూర్ చూసి లేదా చిన్న చిన్న అవాంతరాలు చూసి అవరోధాలు చూసి మనం డైవర్ట్ అయిపోతాం, మనం అక్కడే ఆగిపోతాం. ఇంకా మన వల్ల కాదులే, మనం ఇంకా చేయలేము అని రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇంకా సంవత్సరాలు వేస్ట్ చేస్తాం అనమాట. చాలా మంది యూత్, చాలా ఎనర్జీ ఉన్న యూత్, చాలా మంది శక్తివంతమైన మనుషులు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేసుకుని వాళ్ళని చాలా తక్కువగా అనుకుని చాలా నిర్వీర్యం ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు ఏది పైకి రారనమాట. అది చాలా తప్పు. లక్షల మందిలో ఒక్కళ్ళే ఎందుకు టాప్లో సక్సెస్ అవుతారు, చాలా మంది ఎందుకు డల్ అయిపోతుంటారంటే వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. మనల్ని మనం తక్కువ అంచనా అస్సలు వేసుకోకూడదు. మనపైన మనకు నమ్మకం లేకపోతే భూమి మీద ఎవరు మన పైకి తీసుకురాలేరు అనమాట. మనకి ఆ కన్సిస్టెన్సీ, ఎప్పుడైనా సక్సెస్ కావాలంటే కన్సిస్టెంట్గా ఒకటే లక్ష్యంతో, అంటే నిరంతరం ఒకటే లక్ష్యంతో ఒకటే గోల్తో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదనుకుంటే సాధిస్తాం, అంతకంటే ఎక్కువ సాధిస్తాం. కానీ కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా సాధిస్తాం. అలా కాకుండా మన లక్ష్యాన్ని వదిలేసాం అనుకోండి, మన వల్ల కాదు అని వదిలేసాం అనుకోండి, చుట్టుపక్కల కొంతమందిని, ఎందుకంటే ప్రపంచం చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మనం వెనక్కి లాగటానికి ట్రై చేస్తారనమాట. వీలైనంత వరకు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండండి. అదేవిధంగా వీలైనంత వరకు మనల్ని అండర్ కాన్ఫిడెంట్ చేసే వాళ్ళతో దూరంగా ఉండండి. దాంతోపాటు మన చెవులకి కొన్ని మాటలు వినిపించాలి. మనల్ని తక్కువ చేస్తూ లేదా మనల్ని ఇరిటేట్ చేస్తూ మన లక్ష్యాన్ని దూరం చేసే ఉన్న మాటలు చెవుల దగ్గరకు వచ్చిన ఎవరినన్నా వినిపించుకోవద్దు, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసండి. ఆ మాటలు అసలు పట్టించుకోవద్దు. కేవలం ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, మన లక్ష్యం ఏంటి, వాటి మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. అంతకు మించి బ్రెయిన్లో ఇంకోటి ఆలోచించొద్దు.